నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని పొలోమి అరిస్టో విలాస్లో కోకాపేట విలేజ్ పరిధిలో ఉంటుంది. అక్కడ మొన్న విల్లా నెంబర్ 44లో आदाब नाजरीन, INT टुडे न्यूज़ में आपका खैर मकदम है। पेश है ये ख़ास खबर ख़ास आपके लिए। नरसंगी पुलिस ने कोकापेट में एक विला से तलाई जेवरात और कीमती अशिया का सरखे करने वाले एक नेपाली जोड़े को इससे खबर के वो अपने मुल्क को फरार होते अपनी गिरफ्त में ले लिया। इंस्पेक्टर पुलिस नरसंगी जीवी रमना गौड़ ने बताया कि नेपाली जोड़ा एक एजेंसी के जरिए 27 दिसंबर को घरेलू कामकाज के लिए इस विला में मुलाजिमत हासिल किया था और 3 जनवरी की रात को अपने मालिक और दीगर 2 अरकान खानदान को खाने में ख्वाबावर अद्वियात मिलाकर सुला दिया और फिर सामान लेकर चंपत हो गए। 4 जनवरी को उनकी एक बेटी जो गच्ची बोली में रहती थी फोन न उठाने पर विला पहुंच गई तो उसने अपने अरकान खानदान को नीम बेहोशी की हालत में पाया, जिन्हें बादशाह एम्बुलेंस के जरिए एक खानगी हॉस्पिटल को मुंतकिल किया गया। पुलिस नारसंगी को इस वाक़े की इत्तला दी गई, जिसने CCTV फुटेज और मुलजमीन के सेलफोन से उनका पता चला कर गिरफ्तार कर लिया। నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని పొలోమి అరిస్టో విలాస్లో కోకాపేట విలేజ్ పరిధిలో ఉంటుంది. అక్కడ మొన్న విల్లా నెంబర్ 44లో పని మనుషులుగా అంటే జాయిన్ అయిన వాళ్ళు 27th నాడు జాయిన్ అయ్యారు. అక్కడ డిసెంబర్ మంత్లో వాళ్ళని మచ్చిక చేసుకుని వాళ్ళ ఓనర్స్కి ఫుడ్లో సమ్ పాయిజనస్ సబ్స్టెన్స్ కలిపి వాళ్ళు స్లో కోల్పోయిన తర్వాత ఇంట్లో ఉన్న వస్తువుల్ని అక్కడ దోచుకొని పోవడం జరిగింది. వాళ్ళు అన్కాన్షియస్ అయితే వాళ్ళను కాంటినెంటల్ హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. వాళ్ళు ఇప్పుడు అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నారు. వీళ్ళ గురించి పర్టికులర్గా ఈ నేపాలీస్ అని చెప్పి ఐడెంటిఫై అంటే నేపాలీస్గా తెలిసింది. వాళ్ళ గురించి మన సైబరాబాద్ పోలీసులు వెతకడం జరుగుతుంది. ఎంతమంది సార్ వాళ్ళ ఇంట్లో మొత్తం? ఇంకా పోయింది కరెక్ట్గా క్లారిటీ లేదు, ఎందుకంటే వాళ్ళు ఇంకా కంప్లీట్ కాన్షియస్ స్టేజ్లో వచ్చి చూసుకొని చెప్పే పరిస్థితుల్లో లేరు. కానీ వాళ్ళని మాత్రం పెట్టుకునేటప్పుడు ఇప్పుడు మనకు ఇక్కడ పర్టికులర్గా ఈ అపార్ట్మెంట్స్లో కానీ విల్లాస్లో కానీ ఇళ్లలో కానీ హౌస్ మేట్స్గా పెట్టుకుంటున్న వాళ్ళు, డ్రైవర్స్గా పెట్టుకుంటున్న వాళ్ళ యాంటిసిడెంట్స్ని ప్రాపర్గా చెక్ చేసుకుని పర్టికులర్గా అవుట్ ఆఫ్ స్టేట్ ఉన్న వాళ్ళ విషయాల్లో కాస్త జాగ్రత్తలు తీసుకొని ఉండవలసిందిగా పోలీసుల తరఫున అందరి ఈ రెసిడెంట్స్కి విజ్ఞప్తి. పర్టికులర్గా ఇలాంటి ఏదైనా జరగడానికి సంఘటన జరిగితే కాస్త మనకు పోలీసింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళకు ఆధార్ కార్డు, వాళ్ళ రిఫరల్ నెంబరు, వాళ్ళ రిఫరెన్స్ ఇచ్చిన క్యాండిడేట్ ఎవరు, వాళ్ళ యాక్సిడెంట్స్ని వెరిఫై చేసుకుంటానికి ఒకరిద్దరికి ఫోన్లు తెలిసిన వాళ్ళని మాట్లాడుకొని పెట్టుకుంటే మంచిది. गाजी किडनी सेंटर एंड मल्टी स्पेशलिटी हॉस्पिटल गुर्दे और बवासीर के इलाज का 40 साल मशहूर हॉस्पिटल, जहां हजारों पेशेंट्स क्योर हो चुके हैं। डॉक्टर हुसैनी इंटरनेशनल नेशनल अवार्ड विनर और दूसरे डॉक्टर्स और लेडी डॉक्टर्स की जेर खिदमत गुर्दे के तमाम अमराज का मुकम्मल ट्रीटमेंट किया जा रहा है। गुर्दे फेल हो चुके हों, डायलिसिस करवा रहे हों, याद रखिए डायलिसिस कोई इलाज नहीं, इससे 1% भी गुर्दे रिकवर नहीं होते। हाँ, डायलिसिस टेम्पररी रिलीफ दे सकता है, लेकिन हमारे ट्रीटमेंट से गुर्दे फिर से फंक्शन में आ सकते हैं। गुर्दे श्रिंक हो गए हों या सिस्ट हो, गुर्दे की पथरी हो, कैसी भी गुर्दे की तकलीफ हो या पाइल्स यानी बवासीर, चाहे ब्लीडिंग हो या कोम, बगैर ऑपरेशन मुकम्मल क्योर ट्रीटमेंट का एक ही सेंटर गाजी किडनी सेंटर, DLRL मेन रोड अपोजिट विकास हाई स्कूल, चंद्रायन गुट्टा, हैदराबाद। सेल 9966930824 या 9391326261।